నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నమ్మి యువత తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని యువగలం లోకేష్ పాదయాత్రలో వేలాదిగా యువత ఆయనకు మద్దతుగా నడుస్తున్నారని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నివాసంలో పట్టణానికి చెందిన పలువురు యువకులు టీడీపీ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, నేడు యువత తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై పార్టీలోకి చేరుతూ ఉన్నారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువగలం నారా లోకేష్ పాదయాత్రలో వేలాదిగా యువత పాల్గొని కలిసి నడుస్తున్నారని, పార్టీలో చేరిన యువత రాబోయే ఎన్నికల్లో కష్టపడి పనిచేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, అరవ శ్రీనివాసులు, పార్వతయ్య శ్రీనివాసులు, ఇక నాగేంద్ర, పెంచలయ్య, మహేష్, శివ, మోహన్, బన్నీ, దాసు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి అరవ శ్రీనివాసులు గారి నాయకత్వంలో, అలాగే ఈరోజు పెద్దలు పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనన్న గారి సమక్షంలో గూడూరు టౌన్లో ఉన్నటువంటి యువత అన్ని వీధుల నుంచి ఇక్కడికి రావడం, అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా దీనికి కారణం లోకేష్ బాబు గారి యువగళం. లోకేష్ బాబు గారి యువగళ పాదయాత్ర గూడూరు కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా 5 రోజుల పాటు మనం నిర్వహించాం. ఇప్పుడు నెల్లూరు, కావలి ఇప్పుడు జరుగుతూ ఉంది, అల్లూరు మండలంలో. ముఖ్యంగా చుట్టూరు కూడా అంతా యువతే, పెద్దవాళ్ళు ఎవరు లేరు, యువతే ఆయన నడిపిస్తుంది. ఎందువల్లంటే ఆయనంటే ఒక క్రేజ్, ఆయన నమ్మకం అనేది ఒకటి యువతకి ఏర్పడింది. కాబట్టి ఈరోజు యువతంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. గతంలో ఇదే యువత జగన్మోహన్ రెడ్డి వైపు ఆకర్షితులైనారు. కానీ ఈరోజు వాస్తవం పరిస్థితి తెలుసుకొని ఆయన వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు యువతకి చేసినటువంటి ఒక్క పని, మంచి పని కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. యువత నిర్వీర్యం అయిపోయింది, యువతకి ఉద్యోగాలు లేవు, అందరూ నిరుద్యోగులుగా తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అలాగే గంజాయి మొత్తం యువతని ఇచ్చి పాటు చేసేటువంటి సంస్కృతి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. చాలా అన్యాయంగా ఉంది. ముఖ్యంగా గూడూరులో కూడా గంజాయి విపరీతంగా పట్టుకుంటున్నారు పోలీసులు. దయచేసి అలాంటి దాన్ని మీరు నిరోధించమని చెప్పి తెలియజేస్తున్నాం. యువత వైపు పోకుండా మంచి మార్గం నడవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు కొత్తగా చేరినటువంటి మా యువ నాయకులందరికీ ఏం జరిగి చెప్తున్నట్టు మీ అందరికీ కూడా, మేము ఈ వార్డుల్లో మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మీరు అటాచ్ అవ్వండి. అటాచ్ అయ్యి అందరం కూడా కలిసి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం మనందరూ ఏక లక్ష్యంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే మీలో ఈరోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనారు, అంటే మా కుటుంబ సభ్యులైన మీరందరూ కూడా. మీకు ఏ ఇబ్బందులున్నా కానీ మీరు మా దగ్గరికి నేరుగా రావచ్చు. మీరు ఒక దగ్గర అపాయింట్మెంట్ అవసరం లేదు, నేరుగా వచ్చి సునీలన్న, సేనన్న అంటే పలుకుతాం మేము. అంతేకాని ఆయన తీసుకుని చెప్పాము మేము. ఎందుకంటే మనం టౌన్ గూడూరు, మన లోకల్, మిగతా వాళ్ళందరూ నాన్ లోకల్. ఇక్కడ వాళ్ళందరూ మనం లోకల్. మనం ఓడిపోయినా గెలిచినా ఇక్కడే ఉంటాం, ఇక్కడే పనిచేస్తాం, ఇక్కడే తిరుగుతాం. ఏదైనా అవసరం ఉంటే సహాయం చేసేటువంటి పరిస్థితి మనది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ నేరుగా వచ్చి నాతో వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరేమీ ఫీల్ కావద్దు, మాట్లాడితే ఏమంటారు అన్న సరిపోతాం. ఏ విధంగా మేము కూడా చిన్నప్పటి నుండి కాలేజీ దగ్గర నుంచి మీ వయసు నుంచే రాజకీయాల్లోకి వచ్చాము. మేము కాలేజ్ చేశాను, తర్వాత ఈరోజు ఎమ్మెల్యే గెలిచాను, మళ్ళీ రేపు ఎలక్షన్స్ పోటీ చేయకపోతున్నాము. కాబట్టి మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటారు. నైనా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు గెలిస్తే ఎవరు తగ్గట్టు వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. అలాగే నిరుద్యోగ యువతకి ముఖ్యంగా ఈరోజు నారా లోకేష్ గారి యువగలం పేరు మీద నెలకి 3,000 రూపాయలు ఆయన మీ అందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏమైనా చదువుకుని నిరుద్యోగులు ఉంటే నెలకి 3,000 రూపాయలు, గతం 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఈరోజు 3,000 రూపాయలు ఇచ్చేటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నాడు. అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి పరిస్థితి. అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం, ఎక్కడైనా జరగచ్చు ఉచితంగా. మన జిల్లాలో ఎక్కడ ఎక్కినా 75 పైసలు తీసుకోరు. అలాగే చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఆయన ఇస్తానని చెప్పి మొన్న వేళపాలెంలో హామీ ఇచ్చాడు. అది కూడా చదువుకున్న వాళ్ళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా
18 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ నెలకి 1500 రూపాయలు ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం ఆలోచించండి. 18 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకు కూడా నెలకి 1500 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. అది మినీ మేనిఫెస్టో. రైతులకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో విడుదల చేశాడు. రేపు మళ్ళీ అసలైన మేనిఫెస్టోలో ఇంకా ఎన్నో యువతకి సంబంధించినటువంటి అన్ని ఇంకా రకరకాలుగా ఇవన్నీ విడుదల చేస్తారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఈ 5 సంవత్సరాల్లో, మనకు గెలిచిన 5 సంవత్సరాల్లో అది ప్రైవేట్ రంగం కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ రంగం కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ సెక్టార్ కావచ్చు, దాదాపు 20 లక్షల రూపాయల ఉద్యోగాలు అందరూ కూడా ఇస్తారని చెప్పి మన లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఈరోజు రాష్ట్రం చూస్తున్నారు, సర్వనాశనం అయిపోయిన రాష్ట్రం. ఎక్కడ చూసినా దౌర్జన్యం, ఎక్కడ చూసినా దారుణమైన పరిస్థితి. పేదవాళ్లపైన, ఎస్సీలపైన వర్ష ప్రకారంగా మాట్లాడడం, అలాగే బీసీలపైన మాట్లాడడం, అక్రమ కేసులు పెట్టడం, ఎస్సీలపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, ఇతర కులాలంటే వాళ్ళపైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం. ఈ విధంగా ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మైనార్టీలపైన దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. మీరు చూస్తున్న ప్రకారం మీరు పేపరు చూడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం ఏ విధంగా ఉందో. ప్రతి ఒక్కరిపైన 1,65,000 రూపాయలు అప్పు ఉంది. మీ అందరిపైన అప్పు ఉంది. 1,65,000 అప్పు మీకు. మనం ఆయన చేసిన అప్పుకి మనం భరించాల్సిన పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పరిస్థితి లేదు. ఈరోజు కరెంట్ ఛార్జీలు చూశారు, దాదాపు 9 సార్లు పెంచాడు కరెంట్ ఛార్జీలు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఒక పైసా కూడా కరెంట్ ఛార్జీలు పెంచే పరిస్థితి లేదు. బస్ ఛార్జీలు 2 సార్లు పెరిగాయి. చంద్రబాబు అది నిత్యావసర వస్తువులు ధరలు అది ఇంకా ఆకాశంగా అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఆలోచించండి యువత, ముందుకు రండి. ఖచ్చితంగా మనకి విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు అండగా, ఆయన తోడుగా తనయుడు నారా లోకేష్ బాబు గారు ఈరోజు దాదాపు కావులకు వచ్చేవాళ్ళు 2,000 కిలోమీటర్లు ఆడగూడ మైల్ స్టోన్ వేస్తున్నారు. అట్లాగే 4,000 కిలోమీటర్ల పైన తిరగాలనేటువంటి ఆయన ధ్యేయం. కాబట్టి మీ అందరి యువత సహాయ సహకారాలతో ఆయన అట్లా ఇబ్బంది లేకుండా నడిచిపోతున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో లోకేష్ బాబు గారు మన నాయకుడు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేయచ్చు. చాలా సంతోషంగా ఉంది ఇంతమంది సేనా ఆధ్వర్యంలో మా దగ్గర చేరడం. అట్లాగే మీ అందరూ కూడా మీ ఫోన్ నెంబర్లు ఏమైనా కూడా ఇవ్వండి. ఏ కార్యక్రమం వచ్చినా మీకు అందరూ కూడా ఇంటిమేట్ చేస్తాం. అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా లీడర్లు మా చిలకూరు శ్రీనివాసులు, అలాగే మా నాగేంద్ర, పెంచులయ్య, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా సంతోషమైన దినము. మా తెలుగుదేశం పార్టీలో కరం శ్రీనివాసరావు గారి సారథ్యంలో ఈరోజు టౌన్లో నలుమూలల నుంచి 4 వీధుల నుంచి అందరూ యువకులు చూడండి, అందరూ 20 సంవత్సరాల యువకులు, కొత్తగా ఓటు వచ్చిన యువకులు ఈరోజు మా పార్టీకి యువకుల ఇనుముక. వీళ్ళందరూ ఈరోజు మా పార్టీలో చేరి మా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని, మా పాసిం సునీల్ కుమార్ గారిని గూడూరు ఎమ్మెల్యే చేయాలని పట్టుదలతో మీరందరూ పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దివంగత ప్రజానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, రైతు సంక్షేమానికి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ మేరిగ మురళి పాల్గొన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని శాంతినగర్ వద్ద ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ మేరిగ మురళి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంటున్నారని, రైతుల సంక్షేమానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు అర్హులైన రైతులకు బీమా నగదు విడుదల చేస్తున్నారని, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్సీ మేరిగ మురళి మాట్లాడుతూ ప్రజానేత రాజశేఖర రెడ్డి పాలనలో ఎటువంటి కరువు కాటకాలు లేకుండా రైతులు సంతోషంగా ఉన్నారని, మంచి వ్యక్తి నాయకుడిగా ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. తండ్రిని మించిన తనయుడిలాగా నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి,
బత్తిని విజయ్ కుమార్, మీరారెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, నాగులు, సతీష్ రెడ్డి, సుభాన్, మురళి తదితరులు పాల్గొన్నారు. వారు పుట్టినరోజు చేసుకోవడం అనేది మా అందరూ కూడా చాలా గర్వకారణంగా ఉంది. అది వారి ఆలోచనలు మనం అనుకోని విధంగా ఆ మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన విషయం మనందరికీ తెలుసు. ఒకవేళ ఆయన ఆత్మ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిలో ప్రవేశించిందో ఏమైతే ఆయన మొదలుపెట్టి ఆఫ్ చేశారో దాన్ని పదంతుల ముందుకు తీసుకువెళ్తున్నారు. సంక్షేమ పథకాలు కానివ్వండి, విద్యా విషయం గారి 74వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అభిమానులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆయన స్ఫూర్తిదాయకంగా ఏర్పడినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు అందరూ ఒక సుదినంలాగా ఈరోజు భావిస్తున్నారు. ఒక ప్రకృతి ఆశీర్వదించినటువంటి మనసున్న మహారాజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఉన్నప్పుడు ఎలాంటి కరువు కాటకాలు లేకుండా భగవంతుడు ఆశీర్వదించేవాడు. ఒక పాలకులు గొప్పగా పేద ప్రజల హక్కులు చేర్చుకున్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు, మరి ప్రేమతో రాష్ట్ర ప్రజలందరినీ అందరూ మన్నలు పొందినప్పుడు మాత్రమే ప్రకృతి సహకరిస్తుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ఇన్ఛార్జి పంట శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ వెంకటగిరి ఇన్ఛార్జి పంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో రాహుల్ గాంధీ ఆదరణ చూసి ఓర్వలేక ఆయనపై అక్రమ కేసులు పెడుతున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అధిక ధరలతో సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పూల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నటువంటి రాహుల్ గాంధీ వారి పైన గుజరాత్లో కేసులు బనాయించి, అది కూడా కర్ణాటకలో ఎన్నికల సభలో మాట్లాడినటువంటి ఒక అంశం పైన కోర్టుకి వేయించి కేసులు బనాయించి రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టే విధంగా చూస్తున్నారు. ఇది కక్ష సాధింపు చర్య. దీన్ని కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం అంతా కూడా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా మోడీ గారు చేసినటువంటి అల్లర్లు అంతా ఇంత కాదు, కానీ మా నాయకుడు మచ్చలేనటువంటి నాయకుడు, ఎక్కడ కూడా ఎవరికి హాని చేసినటువంటి సందర్భం ఎక్కడా లేదు. మీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీల్లో, మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎంతమంది మర్డర్ కేసుల్లో కానీ, అదేవిధంగా మహిళలను హింసించినటువంటి కేసుల్లో కానీ ఎంతో మంది ఉన్నారు. దాదాపు 50 మందికి పైగా మర్డర్ కేసులో ఉన్నటువంటి ఎంపీలు మీ పార్లమెంట్లో, మీ పార్టీలో ఉన్నటువంటి సందర్భం. కానీ వారి మీద ఎటువంటి చర్యలు చేపట్టలేకపోతున్నారు. కానీ రాహుల్ గాంధీ గారు ఎన్నికల సభలో మాట్లాడినటువంటి ఒక అంశంపై ఇంత రాద్ధాంతం చేస్తూ ఇబ్బంది పెట్టుతున్నటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 140 కోట్ల మంది కలిగినటువంటి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. 2024 ఎన్నికల్లో మీరు ఇంటికి పోక తప్పదు. ఇటువంటి కక్ష పూరిత వాతావరణం నుంచి మీరు బయటికి రండి. ప్రజలకు మేలు చేసే విధంగా ఈరోజు రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. టమాటా కేజీ 120 రూపాయలు అమ్ముతోంది, పచ్చిమిర్చి 80 రూపాయలు అమ్ముతోంది. ప్రతి కూరగాయలు కూడా ఈ రోజు 100 రూపాయలు తక్కువ ఇటువంటిది ఏ కూరగాయ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్ని కూడా విపరీతమైనటువంటి రేట్లు పెంచారు. కానీ దానిపైన దృష్టి సారించి ప్రజా పరిపాలన దక్షుడుగా ఉండాలి. కానీ మీరు ప్రతిపక్ష పార్టీలను వేధించే వాళ్ళుగా ఈరోజు తయారవుతున్నారు. ఇది కక్ష సాధింపు చర్య. దీనికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
రాహుల్ గాంధీ గురించి కేసు యొక్క హైకోర్టు తీర్పుకు మేము దాన్ని హైకోర్టు తీర్పును గౌరవిస్తూ, కానీ అక్కడ జ్యుడిషియల్ వ్యవస్థ పైన కూడా ఒత్తిడికి గురైనట్టుగా మేము భావిస్తున్నాము. కానీ మోడీ గారి యొక్క ప్రభావం అన్ని కేంద్ర వ్యవస్థలతోటి జ్యుడిషియల్ వ్యవస్థ మీద కూడా పడుతుందేమో అని భావిస్తున్నాము. కావున ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ ముందే ఊహించిన తీర్పుగా తెలుసు. కానీ సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాము. మోడీ గుజరాత్లో ఎంత మారణ హోమం చేసింది దేశ ప్రజలకు తెలుసు. ఆయన పైన ఇప్పటి వరకు కూడా 9 కేసులు నమోదైనాయి. అయినా కానీ రాహుల్ గాంధీ కర్ణాటక ఎలక్షన్లో రాజకీయాల గురించి మాట్లాడుతూ వ్యాపారాల గురించి మాట్లాడాడు, కానీ వ్యక్తిగతంగా మోడీ గారిని ఎలాంటి విమర్శ చేయలేదు. దానికి 140 సంవత్సరాలు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయటం, ఆయన ఇల్లు కూడా ఖాళీ చేయటం, ఇదంతా ప్రజలంతా గమనించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తున్నాం. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ కి సంబంధించి డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు శుక్రవారం జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. 2023-2024 సంవత్సరానికి ప్రెసిడెంట్ గా జి నర్సప్ప గారు, అలాగే సెక్రటరీగా శివప్రసాద్ గారు బాధ్యతలను తీసుకోబోతున్న సందర్భంగా రోటరీ క్లబ్ వెస్ట్ సభ్యులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రోటరీ సభ్యులు నాసిన నాగులు, పిఎం రావు, బొమ్మిడి శ్రీనివాసులు, బండి ధనుంజయ రెడ్డి, వాసుగౌడ్, తాళ్ళూరి శ్రీనివాసులు, రాఘవరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, సేగు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఫోన్ కాల్స్ అనేది అవసరం, డెఫినెట్ గా అది ప్రతిసారి మనకు అవసరం అవుతుంది. ఎందుకంటే అది లేనిదే ఫోన్ కాల్ సొంతంగా చేశాడు, ఈ రోజు కూడా చాలా మంది చేశాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని క్లబ్ ఇమేజ్ ఇది మనకు తక్కువ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 22-23లో చాలా హైలో వెళ్ళిపోయాము, 3160లో చాలా హైలో ఉన్నాం. నూతన అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరుగుతుంది. దానికి 2023-24 సంవత్సరానిగా నర్సప్ప గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకుంటున్నాము. అదేవిధంగా సెక్రటరీగా శివ గారిని ఎన్నుకోవడం జరిగింది. దీనికి ఏకగ్రీవంగా రోటరీ సభ్యులందరూ కలిసి ఆయన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అదే ఆయనకి బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ప్రెసిడెంట్గా దాదాపు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాదాపుగా 105 ప్రోగ్రాంలు రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా మా రోటరీ వెస్ట్ క్లబ్ దాదాపు మేము 53వ ర్యాంకులో ఉన్న వాళ్ళమి, అంటే డిస్టిక్ లెవెల్లో 3160లో మేము 53వ ర్యాంకులో ఉన్నాం. అంటే ఈ నెంబర్స్ దాదాపు ఇప్పుడు 53 మంది జాయిన్ అవ్వబట్టి డిస్టిక్ లెవెల్లోనే మేము ఇప్పుడు 10వ ర్యాంక్ రావడం జరిగింది. మాకు చాలా సంతోషం ఈ సంవత్సరం. ఎందుకంటే 53వ ర్యాంక్ నుంచి 10వ ర్యాంక్ రావడం చాలా సంతోషకర విషయం. అదేవిధంగా ఈ సంవత్సరం నాకు రోటరీ క్లబ్లో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించారు. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ దాతగా వ్యవహరించి వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే వాళ్ళందరికీ ఎప్పుడు కూడా నేను కృతజ్ఞై ఉంటానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే రోటరీలో నేను చాలాసార్లు చెప్పేది కూడా ఏంటంటే ఒక్కడి వల్ల అయ్యేది కాదు, ప్రెసిడెంట్ కూడా ప్రతి ఒక్కరు సహకరించాలి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మెసేజ్తో దాదాపు ఒక 20 మెంబర్స్ వచ్చారు. అంటే ఇదే మాదిరిగా మనం అందరం కూడా ముందుకు పోదాం అనేది నా ఈరోజు కార్యక్రమానికి చేసిన అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం 2023-24 సంవత్సరానికి నన్ను ఈ రోటరీ క్లబ్ బెస్ట్కి ఎన్నుకోవడం అనటం కంటే నామినేట్ చేశారనటం సబబ్గా ఉంటుంది. దీంట్లో ఎన్నుకోవడం అంటూ ఏమి పోటీ కానీ లేదు, ఇట్లా ఏమీ లేదు. నామినేట్ అంతే, జస్ట్ ఐ వాజ్ నామినేటెడ్ బై మన పాస్ట్ ప్రెసిడెంట్ ధనంజయ రెడ్డి గారు. సో
నాకు తెలిసి ఈ 1 సంవత్సరం నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. మన రోటరీ క్లబ్ సేవలు అయితేమి, కార్యక్రమాలు అయితేమి, అంతకుముందు నాకు పెద్దగా రోటరీ క్లబ్ మీద అంత మంచి అవగాహన అంటే లోతైన అవగాహన ఏం లేదు. రోటరీ క్లబ్ పూర్ పీపుల్కు సర్వీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అన్నదానాలని, గుడ్డలని, ఏదన్నా తుఫాను ఇట్లాంటివి వచ్చినప్పుడు వరదల్లో ఇట్లాంటివి చేస్తూ ఉంటారనే వరకు నాకు ఐడియా ఉంది. బట్ దీంట్లో మెంబర్గా చేరటం మంచి అవకాశం నాకు. ఎందుకంటే 35 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక ఉద్యోగంలో ఉండి ఏ విధమైన మార్పు లేకుండా ఒక్కసారిగా రిటైర్ అయ్యి తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా ఈ 2వ శనివారం కూడా సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు శ్రీ 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 వెంకయ్య స్వామి పీఠం గాలిపాలెం మెడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి శ్రీమతి శాంతి సహాయ సహకారాలతో భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రతి నెల 2వ శనివారం ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరిస్తున్నటువంటి మెడనూరి సురేష్ రెడ్డి గారి దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు. సాయిరామ్ చారిటీస్లో ఇప్పటికే చాలా కార్యక్రమాలు నిర్వహించామని భవిష్యత్తులో కూడా మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకటి రామ్మోహన్ రావు, టీచర్ రాధయ్య, మామడూరు రాము, కేఆర్ఎం కుమార్ నాయుడు, ప్రభాకర్, కృష్ణారెడ్డి, వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి మరియు సతీష్ తదితరులు పాల్గొన్నారు. సార్ మీకేమంటారా? నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు ప్రతి నెలలో భాగంగా అంటే ప్రతి నెల 2వ శనివారం తప్పకుండా ఈ ఒక ఆశ్రమంలో మంచి రుచికరమైన భోజనాలు నిర్వహిస్తున్నాం. దానికి మా మెడనూరు సురేష్ రెడ్డి గారి వాళ్ళ దంపతుల సంపూర్ణ సహకారంతో ప్రతి నెల అంతే వాళ్ళు గాలిపాలెం వెంకయ్య స్వామి భక్తులు ఆయన ఆశీస్సులతో ప్రతి నెల 2వ శనివారం క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఈ ఒక భోజనాలు నిర్వహిస్తున్న మా సురేష్ రెడ్డి దంపతులకి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మా సురేష్ ఇంకా అంతకుముందు కూడా గతంలో కూడా పిల్లలకి స్పోర్ట్స్ డ్రెస్సులు కావాలంటే కూడా తీయించటం జరిగింది. మా సురేష్ ఇంకా దినదిన అభివృద్ధి చెంది మంచి భవిష్యత్తు ఉండాలని మన కుటుంబం అంతా కూడా సురేష్కి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ ఒక ఆశ్రమానికి వస్తే ఈ ప్రతి నెల ఈ చేస్తూ కూడా ఈ ఇంకా అనేక రకాల కార్యక్రమాలు మనం ఈ ఒక ఆశ్రమంలో చేస్తూ వస్తున్నాం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది కూడా ఈ ఒక టక్కన గుర్తు వచ్చేది ఒక సాయిరామ్ చారిటీస్ టక్కన గుర్తు వస్తుంది. చాలా సంతోషమైన విషయం. ఇంకా కూడా జనాల్లో అవేర్నెస్ వచ్చి చాలామంది ఏదో ఒక కార్యక్రమాలు చేసుకుంటుంటారు. బర్త్డేలు, ఈ ఓని ఫంక్షన్లని, బర్త్డే చిన్నపిల్లలను ఒకటి అన్నీ కూడా ఏదో విధంగా 10 మందికి పెద్దలకు కానీ మనం ఒక మంచి చక్కటి భోజనాలు కానీ ఏర్పాటు చేయగలిగితే దాని మించిన పుణ్యం ప్రపంచంలో ఏది ఉండదని మేమందరం కూడా నమ్మి ఈ ఒక ఆశ్రమాన్ని ఇంత స్థాయికి తీసుకురావటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన నిర్వాహకురాలు కళ్యాణ్ గారు చాలా చక్కగా దీన్ని, ఎందుకంటే ఎక్కడ ఏ లోటు లేకుండా ఆమెకు ఎన్ని కష్టాలు ఉంటాయి ఏందో ఎవరికి తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా నవ్వుతూ చక్కగా అందరినీ చాలా చక్కగా చూసుకుంటున్నాం. మా కళ్యాణకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఇంకా అనేక చిన్న చిన్న లోపాలు ఉన్నాయి ఆశ్రమంలో. ఇంకా దాతలు కూడా మనకు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకా మనకు ఎలక్షన్ ఇయర్ కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఎవరో ఒకరు ఆ టైంలో అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందుకు వస్తారమ్మా. నాకైతే ఈ బిల్డింగ్ మీదే ఉంది, దాన్ని అయితే ఖచ్చితంగా మన ఆధ్వర్యంలోనే ఆ బిల్డింగ్ని కొంత పూర్తి చేసే పని అయితే ఖచ్చితంగా పెట్టుకుంటామని మాటిస్తూ ఇంతది చక్కటి గొప్ప అవకాశాన్ని కలగజేసిన మా సురేష్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు. ఈరోజు దాత సురేష్ రెడ్డి శాంతి గారి దంపతులకి మా కుటుంబ సభ్యులకి నమస్కారాలు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. సేవా లక్ష్యం సేవా పరమాత్మ యొక్క మంచి ఉద్దేశంతో మా అధ్యక్ష ప్రగతి సేవా సంస్థను ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తి 4వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ భాగంగా మా ప్రగతి సేవా సంస్థ
3 పర్మనెంట్ ప్రాజెక్టు కార్యక్రమాలు చేపట్టింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి నెల 2వ శనివారం మా కుటుంబ సభ్యుడు సురేష్ రెడ్డి గారు, శాంతి గారు దంపతులు శ్రీ 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 గాలిపాలెం వెంకటేశ్వర స్వామి మఠం యొక్క ఆధ్వర్యంలో ఆయన ఉంటారు. వారి సహాయంతో ప్రతి నెల 2వ శనివారం ఇక్కడ ఉన్న వృద్ధులకి మంచి రుచికరమైన భోజనం అందిస్తున్నారు. వారి దంపతులకి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పూర్తిగా ఉంటాయని చెప్పని కోరుకుంటూ వారి దినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సేవే లక్ష్యం సేవే పరమాత్మ అనే నినాదంతో ప్రారంభించుకున్నటువంటి ప్రగతి సేవా సంస్థ యాజ్ యూజువల్గానే ప్రతి నెల 2వ శనివారం నిర్వహించేటువంటి భోజన కార్యక్రమాన్ని ఈరోజు కూడా నిర్వహిస్తున్నాం. దీనికి దాతలుగా వ్యవహరిస్తున్నటువంటి మెండనూరు సురేష్ రెడ్డి గారు కానీ వారి శ్రీమతి శాంతి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ వృద్ధులందరినీ కంటికి రెప్ప కాపాడుతున్నటువంటి కళ్యాణి గారు ఇందాక నేను చూశాను. ఏమో ఇప్పుడు నిద్రపోతున్నాం, రాత్రి అంతా తిరుగుతూ ఉంటామని చెప్పాను. అంటే సొంత వాళ్ళని చూసుకునేదే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇంతమంది వృద్ధులు సేవ చేస్తుందంటే ఖచ్చితంగా ఆమెకి పుణ్యఫలం ఖచ్చితంగా తగ్గుతుందని అనుకుంటున్నాను. ఈ ఆశ్రమాన్ని మర్చిపోకుండా ఏ చిన్న కార్యక్రమం వచ్చినా ఇక్కడికి మమ్మల్ని సమావేశపరిచేటువంటి మా అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారు ఇందాక మంచి మాట చెప్పారు. ప్రగతి సేవా సంస్థ ప్రారంభించబట్టో తెలియదు కానీ ఎక్కువ మంది మేము వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సాయిరామ్ చారిటీస్ని ప్రిఫర్ చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు ఇలాగే ముందుకు తీసుకెళ్తూ మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.